తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అదేవిధంగా పెలేరియా డయాలిసిస్ 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మళ్ళీనైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక దాదాపు ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి మొన్నటిదాకా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మే నెలలో ఇవ్వడం అయితే జరిగింది. ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల నుంచి విడుదల చేయమైతే జరుగుతుంది. జూన్ నెల మనకి చివరి వారం వరకు ఈ మే నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పంపిణీ చేసినటువంటి పెన్షన్లు అనేది అవి కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్లు అనేది చాలామంది సందేహపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మనకి డబ్బులను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తర్వాత మొదటి పథకం ఏంటంటే రైతు భరోసా పథకం, దాని తర్వాత మనకి రుణమాఫీ, దాని తర్వాత పెన్షన్ల పథకం. ఇక చాలామంది కన్నులు అనేది ఈ కొత్త పెన్షన్ల పైనే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను ఎవరెవరికి ఎప్పటి నుంచి మొదటగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు జమ చేసినటువంటి పెన్షన్లు మొదటగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక వీలైనంత తొందరగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుతో ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇక దీనికోసం పూర్తి స్థాయి డబ్బులను ఏర్పాటు చేసుకున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారన్నది మీ ప్రశ్న అయితే దాదాపు మనకి కొత్త దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులు పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను మొత్తం ఒక దగ్గర కలుపుకొని దాంట్లో అర్హుల లిస్ట్ అనేది తీసి మనకి జూలై నెలలో 2వ వారం 3వ వారంలో ఆ అర్హుల లిస్ట్ అనేది మనకి జిల్లాల వారీగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక అటువంటి జిల్లాలో ఉన్నటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల నుంచి చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ నెలలో మనకి జూన్ నెలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారని అయితే చాలామంది ఆశతో ఉన్నారు. ఇక మనకి యథావిధిగా ప్రతి నెలలో పంపిణీ చేసినట్టుగానే పాత పెన్షన్లు ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తున్నట్టుగా ఇక్కడనైతే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈ పంపిణీ చేసినటువంటి పాత పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.